సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో అంటే నేను ఫుడ్ ఐటమ్స్ గురించి రోజు కొన్ని ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను. మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తానన్నమాట. ఫుడ్ ఏదైనా సరే తీసుకోవచ్చా లేదా అని ప్రెగ్నెన్సీలో డౌట్స్ ఉంటాయి కదా, వాటి గురించి. సో అందులోనే భాగంగా ఈరోజు మనము జున్ను గురించి తెలుసుకుందాము. సో ఈ జున్ను అంటే ఎక్కువగా మనకి సిటీలో దొరకకపోవచ్చు, కానీ ఊర్లలో ఉన్న వాళ్ళకి డౌట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సిటీలో దొరికిన మనకి పౌడర్ మిల్కేలండి, అదైతే హ్యాపీగా తినొచ్చు. కానీ గేదె పాలు మనము జున్ను తీస్తూ ఉంటాం కదా, ఆ టైంలో తినొచ్చా లేదా ప్రెగ్నెన్సీ వాళ్ళు అండ్ ఆఫ్టర్ డెలివరీ వాళ్ళని డౌట్ ఉంటుంది. సో పెద్దవాళ్ళు అయితే తినొద్దని చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఇది వాతం చేస్తుంది, కాళ్ళు చేతులు కొంచెం పట్టేసినట్టు అవుతాయని తినొద్దంటూ ఉంటారు. కానీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ గ్రోత్ బాగుండాలన్నా అండ్ మనకి ఆఫ్టర్ డెలివరీ మిల్క్ ఇంప్రూవ్ అవ్వాలన్నా కానీ జున్ను అనేది చాలా మంచిది. సో దీంట్లో చాలా పోషక విలువలు అనేవి ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా హ్యాపీగా తీసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ డే జున్ను మాత్రం మీరు తీసుకోకండి, అదైతే చాలా పీస్గా గడ్డల మాదిరిగా ఉంటుంది. సో అది కాకుండా ఇలా కొంచెం పొడిగా అవుతుంది నెక్స్ట్ డేకి, ఆ టైంలో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఏది తీసుకున్నా కొంచెం లిమిట్గా తీసుకోండి. సెకండ్ డే అండ్ థర్డ్ డే ఒక్కొక్క కప్పు, ఇంత చిన్న కప్పు అంత మాత్రమే మీరు తీసుకోవాలన్నమాట, అంతకు మించి తీసుకోవద్దు. అండ్ పరిగడుపున కూడా తీసుకోకండి. కానీ జున్ను అనేది ప్రెగ్నెన్సీలో మీరు ఎంత తీసుకున్నా కానీ నో ప్రాబ్లం. కాకపోతే ఇందులో వేసే షుగరు అదంతా కూడా ఎక్కువ అయిపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ ఇందులో మీరు తీసుకునేటప్పుడు ఏదైనా మనకి వాతం చేయకుండా ఉండాలంటే దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్, దాని తర్వాత ఇలాచీ పౌడర్, ఈ రెండు వేసి మీరు జున్ను చేసుకుంటే మాత్రం దోషం ఏమీ ఉండదు, బేబీకి కూడా ఏమవ్వదు. సో ఇంత చిన్న కప్ అంతా మీరైతే తీసుకోవచ్చు రోజులో ఒకసారి. పరిగడుపున తీసుకోకండి. అరౌండ్ 11 o'clockకి స్నాక్ టైంలో అలా తీసుకుంటే మాత్రం మంచి జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో అండ్ ఆఫ్టర్ డెలివరీ వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇది ఎక్కువ తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీలో అయితే పర్వాలేదు, తీసుకోవచ్చు. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.